శరీరం ఎన్నడూ అసత్యం చెప్పదు. నా చిన్నప్పుడు చదివిన రాకుమారి బఠానీ గింజ అనే కథ నాకు జ్ఞాపకముంది. రాజ్యమంతటిలోనే సుత్తి మెత్తని పరుపును తన కోసం పాన్పుగా పరిచిన రాత్రంతా నిద్రపోలేని అందమైన రాకుమారి కథ అది. ఆమె తన పరుపును ఎంతో అసౌకర్యంగా భావించి కంటి మీద కునుకు అనేదే లేక రేయింబగళ్ళు ఎంతో బాధపడేది. ఆ రాజు రాణి తమ కుమార్తె పడుకోవడానికి మరొక పరుపును కలిపి మరింత సౌకర్యంగా చేయమని ఆదేశించారు. అయినప్పటికీ రాకుమారి నిద్రపోలేక తన అసౌకర్యాన్ని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంది. ఆ మరునాడు మరింత ఒత్తైన మెత్తని పరుపును వేసిన అదే పరిస్థితి. ఆ పరుపు ఏమాత్రం సహాయపడలేదు. ప్రతిరోజు ఇలాగే కొనసాగుతూ చివరకు రాకుమారి పడక ఆమె నిచ్చెన వేసుకునే గాని ఎక్కలేనంత ఎత్తుకు చేరింది. అయినా సమస్య అలాగే ఉంది. రాజు రాణి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి సరైన నిర్ణయం తీసుకోవాలని భావించారు. విస్తృతమైన పరిశోధనల అనంతరం రాకుమారి అసౌకర్యానికి కారణం ఆమె పరుపులు అన్నింటి కింద ఇరుక్కుపోయిన ఒక బఠానీ గింజ అని కనుక్కున్నారు. ఆ చిన్న బఠానీ గింజపై ఎన్ని పరుపులు వేసినా ఆమె సుకుమారమైన శరీరం దానిని గుర్తించగలిగింది. ఒక్కసారి ఆ గింజను తీసివేశాక రాకుమారికి అన్ని పరుపుల అవసరం లేకపోయింది. ఆ తర్వాత ఆమె హాయిగా నిద్రించింది. అది చదివినప్పుడు దానిలోని నీతి నాకు జ్ఞాపకం లేదు. కానీ ఇప్పుడు దానిని జ్ఞాపకం చేసుకుంటే ఆ కథలోని నీతి శరీరం ఎన్నడూ అసత్యం చెప్పదు. ఈ ప్రపంచానికి చెందిన ప్రతిదీ భౌతిక రూపంగా చైతన్యం యొక్క వాస్తవీకరణే. ఇంతకన్నా గొప్ప సత్యమేమీ ఈ ప్రపంచంలో లేదు. ఆ విధంగా మన శరీరం కూడా మన ఆత్మ యొక్క వాస్తవీకరణే. ఈ మాధ్యమం అంటే శరీరంలో ఉండగా మన ప్రతి ఆలోచన అనుభూతి కూడా భౌతికంగా అనువదించబడుతుంది. ఒక కళాకారునిగా అంటే ఓ చిత్రకారునిగా కానీ, రచయితగా కానీ లేదా సంగీత విద్వాంసునిగా కానీ కాగల ఎంపిక మనకు ఉందని నేను చెప్పగలను. మీ సృజనాత్మకతను వ్యక్తీకరించుకోవడానికి వాటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. ఆపై మీరు రూపొందించే ప్రతి కళాత్మక అంశము మీరు ప్రపంచాన్ని గ్రహించే విధానానికి, మీ అనుభవాలకు, ఆలోచనలకు, సాధనలకు మరి అది అందించే ప్రేరణకు ప్రతిస్పందనగా ఖచ్చితమైన అనువాదంగా ఉంటుంది. అంతకంటే భిన్నంగా ఉండే మార్గమే లేదు. ఒకవేళ మీరు చిత్రాలు గీయటాన్ని ఎంపిక చేసుకుంటే మీ చిత్రణలో ప్రతి అంశము మీరు దానిపై చిత్రం వేస్తున్నారు. ఆయా వర్ణాలు మీ కుంచె నుంచి జాలువారే ప్రతి కదలిక దాని నేపథ్యంతో సహా అన్నింటికీ ప్రాధాన్యత ఉంటుంది. ఆ కళాత్మక అంశాన్ని సృజించడానికి గల కారణాలు, అది అలా రూపుదిద్దుకున్న వైనం, ఆ చిత్రం పట్ల మీ ఆలోచనలు, భావనలతో, అనుకంపనతో ఉంటుంది. ఉదాహరణకు మరో 10 మంది చిత్రకారులు సరిగ్గా అదే చిత్ర నేపథ్యంపై పనిచేస్తున్నారు అనుకుందాం. దానికి మరో 10 రకాల అన్వయాలు, దృక్కోణాలు ఉంటాయి. అవన్నీ ఆయా చిత్రకారుల అనన్యమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మన ఆత్మ తన పదార్థ మాధ్యమంపై రూపొందించుకున్న చైతన్యపు అత్యంత సన్నిహిత ప్రతిబింబమే మన శరీరం. ఇక్కడ ఎంతమంది ఉంటే అన్ని రూపాలు, అన్వయాలు, అలాగే చైతన్య స్థాయిలో వ్యత్యాసాలు ఉంటాయి. మన శరీరంలోని ప్రతి అంశము, మన చర్మం రంగు నుంచి చర్మతత్వం వరకు, రూపురేఖల నుంచి హావభావాల వరకు అన్నీ మన చైతన్యపు వ్యక్తీకరణే. కనుక శరీరం మన చైతన్యం యొక్క ప్రత్యక్ష నిదర్శనం. మనం మన గురించి తెలుసుకోవాలనుకునే ప్రతిదీ మన శరీరంలోనే ఉంది. మనం ఎప్పుడైనా
మాడ్యులర్ ఫర్నిచర్ స్టోర్కి వెళితే అక్కడ ఒకే విధమైన ఉపకరణాలు ఎన్నో లభిస్తాయి. ఆ దుకాణందారు వినియోగదారుల అవసరం మేరకు అత్యధిక సంఖ్యలో వేల కుర్చీలను కూడా అందజేయగలరు. అవన్నీ ఒకే ఆకారం, ఒకే రంగు, ఒకే పొడవు, ఒకే లోతు, ఒకే కొలతలు, ఒకే నమూనాలతో ఉంటాయి. ఒక నిర్దిష్ట నమూనాను సిద్ధం చేశాక ఆ అచ్చుతో ఎన్ని వస్తువులనైనా ఉత్పత్తి చేయవచ్చు అని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కానక్కర్లేదు. మన సాధారణ పరిజ్ఞానం చాలు. ఒక నమూనాను రూపొందిస్తే ఇక దాంతో ఎన్ని వస్తువులనైనా ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఆ వస్తువులన్నింటినీ పరిశీలిస్తే సరిగ్గా ఒకేలా ఉండి ఆసక్తిని కలిగిస్తాయి. ప్రతిదాని మడత, వంపు, వాలు అన్నీ మిగిలిన అన్నింటికీ ఖచ్చితంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అదిలా సాధ్యం అవటంలో రహస్యమేమీ లేదు. కేవలం వాటి తయారీకి వాడిన నమూనా అచ్చు వల్ల అంతే. మానవ దేహం కూడా సరిగ్గా అదే విధంగా నిర్మించబడింది. మన విశ్వాసాలు, ఆలోచనలు, అనుభూతులతో ఒక ప్రత్యేక నమూనాను తయారు చేస్తే ఆ రూపంలోకి మన చైతన్యం ప్రవేశిస్తుంది. కనుక అది మన ఆత్మ యొక్క చేతన, అచేతన కోణాల వాస్తవ ప్రతిబింబమే. సంపూర్ణంగా మనతోనే రూపుదిద్దుబడింది. మన శరీరమే మన సన్నిహిత స్నేహం. అన్ని స్థాయిల్లోనూ దానితో మన అనుబంధం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. వైవిధ్యభరితమైన భౌగోళిక, సాంస్కృతిక, ధార్మిక ప్రభావాల వలన మనం కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో ఆలోచించేటట్లు నియంత్రించబడి మానసికంగా కొన్ని పంథాలను అనుసరించసాగాము. ఇది మన స్వీయ సత్యాన్ని అన్వయించడాన్ని పరిమితం చేస్తుంది. అయితే మన శరీరం ఎంతమాత్రమూ ఎన్నడూ అసత్యం చెప్పదు. ఇంతకుముందు మనం చెప్పుకున్న కథలో రాకుమారికి నిచ్చెన వేసుకుని ఎక్కవలసినన్ని పరుపులు వేశారు. తార్కికంగా చూస్తే ఆమె అసౌకర్యం చెందవలసిన కారణమే లేదు. కానీ శరీరం ఒక గింజ ఉంది అని భావిస్తోంది. అంటే గింజ ఉందన్న మాటే. ఎన్ని పరుపులు వేసినా దానిని దాచి ఉంచలేము. ఆ బఠానీ గింజను కనుక్కొని అక్కడి నుంచి ఏరి పారేసేదాకా ఆ శరీరం దానిని నిరోధించి అసౌకర్యాన్ని ఆమెకు తెలియజేస్తూనే ఉంది. భౌతిక భావోద్వేగ లేదా మానసిక స్థాయిలో స్వస్థతపై దృష్టి కేంద్రీకరించినప్పుడు అనుసరించవలసిన ఏకైక బంగారు నియమం ఏమిటంటే శరీరాన్ని విశ్వసించు. సంగ్రహంగా ఈ మాధ్యమం అంటే శరీరంలో ఉండగా మన ప్రతి ఆలోచన, అనుభూతి కూడా భౌతికంగా అనువదించబడుతుంది. మన ఆత్మ తన పదార్థ మాధ్యమంతో రూపొందించుకున్న చైతన్యపు అత్యంత సన్నిహిత ప్రతిబింబమే మన శరీరం. శరీరం మన చైతన్యం యొక్క ప్రత్యక్ష నిదర్శనం. మనం మన గురించి తెలుసుకోవాలనుకునేది ప్రతిదీ మన శరీరంలోనే ఉంది. మన విశ్వాసాలు, ఆలోచనలు, అనుభూతులతో ఓ ప్రత్యేక నమూనాను తయారు చేస్తే ఆ రూపంలోకి మన చైతన్యం ప్రవేశిస్తుంది. మన శరీరమే మన సన్నిహిత నేస్తం. భౌతిక, భావోద్వేగ లేదా మానసిక స్థాయిల్లో స్వస్థతపై దృష్టి కేంద్రీకరించినప్పుడు అనుసరించవలసిన ఏకైక బంగారు నియమం ఏమిటంటే శరీరాన్ని విశ్వసించు.